పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. తప్పకుండా ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్ ప్రాబబ్లీ ఏదన్నా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. మరి సింహరాశి వారికి ఈ శ్రావణ మాసం నుంచి వచ్చే శ్రావణ మాసం వరకు కూడా లక్ష్మీ కటాక్షం ఎలా ఉండబోతుంది, లక్ష్మీదేవి ఏం చెప్తుంది? తప్పకుండా అమ్మా. సో సింహరాశి వాళ్ళకి మనకి వచ్చిన కొన్ని గైడెన్సెస్ చూద్దాము. సింహరాశి వాళ్ళకి న్యాచురల్ గానే వాళ్ళకి ఏంటంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, డిగ్నిటీ తోటి ఉండాలనుకుంటారు. ఓకే, చాలా అంబిషియస్ గా కూడా ఉంటారు. ఓకే, బట్ వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో మనం ఇచ్చే ఒకటే ఒక మెసేజ్ ఏంటి అంటే వాళ్ళకున్న ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అనొచ్చు, దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఓకే, బట్ హెడ్ స్ట్రాంగ్ గా ఉంటారు కొంచెం. ఆ ఈగోని, ఆ హెడ్ స్ట్రాంగ్నెస్ ని రెండింటిని కాస్త పక్కన పెట్టేస్తే ఓకే, ఏంటంటే వాళ్ళకి ప్రతిదానికి ఒక అప్రూవల్ కావాలి. అంటే వాళ్ళకి అది ఇష్టం అనమాట. అంటే అందరూ వచ్చి చెప్పాలి మీరు గ్రేట్, మీరు సో అండ్ సో. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడు వ్యాలిడేషన్ కోసం చూస్తూ ఉంటారు వీళ్ళు. అన్ని వేళలా అది వర్కౌట్ అవ్వదు కదా, అన్ని వేళలా అట్లా వర్కౌట్. సో ఆ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ని పక్కన పెట్టాలి. అంటే బయట వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, బయట వాళ్ళు నన్ను ఎట్లా అనాలి, అసలు అవేమీ లేదు. అంటే మీరు ఏదైనా చిన్న పని చేస్తే ఇమ్మీడియట్ గా మీరు దానికి ఒక అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సింహరాశి వాళ్ళు. సో మీరు ఏదైనా క్వాలిటీని వదిలేయాలి అంటే ఇట్లాంటి క్వాలిటీ, అంటే ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అవి పెట్టుకోకుండా మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. మీరు మీ ఈగోని కాస్త బయట వాళ్ళు అంటే
ఆ కొంచెం అహంకారం ఉంటుంది, వాటిని పక్కన పెట్టాలి. బట్ మీలో ఉన్న మంచి క్వాలిటీస్ ఇవి చిన్న నెగిటివ్ క్వాలిటీస్ అంటే, బట్ బెస్ట్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మంచి లీడర్స్ వీళ్ళు. వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలని చూసుకుంటారు వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేసే తత్వం వీళ్ళకు ఉంటుంది. అంటే డిఫరెంట్ పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మంచి లీడర్షిప్ రోల్స్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరికీ ఏంటంటే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా బాగుండాలి అని అవి ఉన్నా, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి వ్యాలిడేషన్స్ అనమాట. ఎప్పుడు ఎతుకుతూ ఉంటారు, నన్ను వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి. సో అట్లాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. ఈ శ్రావణ మాసం నుంచి మీరు చేయాల్సిన ప్రాక్టీసెస్ బేసిక్గా మనం ఏంటంటే ఇది ఒక రెమెడీ అవన్నీ కాదు, మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి అంతే. మీరు మీ లైఫ్ బాగుండాలి అంటే చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రతి మనిషికి అవసరం మన లైఫ్లో కదా. మనము ఒక 20 years బ్యాక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నాం ప్రతి ఒక్కరు. మనకి అప్పట్లో ఏదో పిచ్చిగా ఉండేవాళ్ళమేమో, బిహేవియర్ అవ్వచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. మెల్లిమెల్లిగా లైఫ్ చూస్తున్నప్పుడు మనం ప్రతి ఒక్కటి మన లైఫ్లో మార్చుకోవాలి. సో వీళ్ళు కూడా వాళ్ళు ఎలా అయితే లైఫ్ చూస్తున్నారో, ఎలా అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో, ఆ ఎక్స్పీరియన్సెస్కి తగ్గట్టుగా వీళ్ళ లైఫ్ని వీళ్ళు మౌల్డ్ చేసుకుంటూ ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ ఇంక ముందు చేయకుండా వీళ్ళలో ఉన్న ఆ ప్రైడ్, ఈగో అవన్నిటిని తగ్గించుకుని ఉంటే గనక వీళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే మీరు ఈ శ్రావణ మాసం టు వచ్చే శ్రావణ మాసం లోపల మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, అవకాశం ఉన్నప్పుడు దీపదానం చేయండి. ఓకే, వీళ్ళు దీపదానం చేసుకోగలిగితే ఎప్పుడైనా ఈ శ్రావణ మాసంలో చేసుకోవచ్చు, కార్తీకంలో ఎలాగో చేస్తారు. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి. అంటే ఏం దీపాలు ఇవ్వాలి అది నేను మీకే వదిలేస్తున్నాను. నేతి దీపాలు, వెండి ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా, ఇట్లాంటివి అది మీ ఇష్టం అనమాట, మీ స్తోమతకి తగ్గట్టు. కాకపోతే స్టీల్వి అలాంటివి ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు మేడం. అయితే జనరల్ గా ఇంట్లో వీళ్ళు చేయాల్సినటువంటి పరిహారాలు అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏం ప్రాక్టీస్లు ఖచ్చితంగా చేయాలి, ఏ వస్తువులు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో అనేది కూడా ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము. పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా యాక్చువల్గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, పుష్కలంగా ఉంటది అనమాట. అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ గుమ్మానికి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే.